వేదాంతం పరిచయం పరిభాష. వివర్తం పరిణామం. వివర్తం అంటే ఎటువంటి మార్పు లేకుండా మనకి ఆ వస్తువు భాషిస్తూ ఉంటుంది. దాన్ని వివర్తము అంటారు. పరిణామం అంటే ఒక వస్తువు పూర్తిగా మార్పు చెందడం వల్ల ఏర్పడినటువంటి వస్తువుని పరిణామము అంటారు. ఇక్కడ మనం రజ్జు సర్ప భ్రాంతిలో రజ్జువు అంటే తాడు పాముగా మారిపోలేదు, పాముగా భాషిస్తోంది. కాబట్టి ఈ రజ్జు సర్ప భ్రాంతిలో ఈ రజ్జువు అంటే తాడే నిజము, పాము కేవలం అది భాసమానము, అది కేవలం అది కనిపించడం వరకే ఉంది. ఆ భ్రాంతి వల్ల మనకి ఆ తాడు మీద పామును చూస్తున్నాం, పాము నిజంగా లేదు. దీన్ని వివర్తము అంటారు. వివర్తం అంటే కేవలం కనిపిస్తోంది, అది నిజంగా తాడు పాముగా మారిపోలేదు. ఇక్కడ జగత్తు కూడా ఈ వివర్తము అంటే బ్రహ్మ వివర్త ఉపాదాన కారణంగా ఈ జగత్తుని భాషింపజేస్తున్నాడు, జగత్తుని ప్రకటింపజేస్తున్నాడు, జగత్తుగా మారిపోలేదు అంటూ చెప్పడం కోసం ఈ వివర్తము అనేటటువంటి పదం వాడుతూ ఉంటాం. అదే పరిణామము. పరిణామం అంటే పూర్తిగా మారిపోవడం. ఒక వస్తువు మరొక వస్తువుగా మారిపోతుంది. మారిపోతే దాని పరిణామ ఉపాదాన కారణము పరిణామము అనొచ్చు. పాలు పెరుగుగా మారాయి. పాలు పెరుగుగా మారాయి అంటే అది కూడా భాసమానం కాదు, నిజంగా పాలు పెరుగుగా మారిపోయింది. ఈ విధంగా మనకి పరిణామీ ఉపాదాన కారణాలు అనేకం ఉంటాయి. కానీ వివర్త ఉపాదాన కారణం మనకి ఇదిగో ఈ వేదాంతంలో కనిపిస్తూ ఉంటుంది. జాగ్రత్త పురుషుడు స్వప్నావస్థలో స్వప్నానికి అన్నాడు. ఆ జాగ్రత్త పురుషుడు ఆ స్వప్నం అంతటికి వివర్త ఉపాదాన కారణం. జాగ్రత్త పురుషుడు స్వప్నంగా మారిపోలేదు. మారిపోతే మళ్ళీ జాగ్రత్త పురుషుడిగా వెనక్కి రాలేడు, మళ్ళీ లేవలేడు. కాబట్టి జాగ్రత్త పురుషుడు స్వప్నానికి వివర్త ఉపాదాన కారణం. అలాగే బ్రహ్మ ఈ జగత్తుకి, ఈ సృష్టికి వివర్త ఉపాదాన కారణము. ఈ జగత్తుని భాషింపజేస్తున్నాడు, జగత్తుని ప్రకటింపజేస్తున్నాడు, జగత్తుగా మారిపోలేదు అని చెప్పడానికి ఈ వివర్త ఉపాదాన కారణాన్ని, వివర్తాన్ని మనం వాడుతూ ఉంటాం.